శంకరుల మొట్టమొదటి స్తోత్రం లక్ష్మీదేవి మీద. లక్ష్మీదేవి పరంగా స్తోత్రం చేస్తూ ఆయన రెండు సిద్ధాంతములను దాని యందు అంతర్లీనంగా ప్రతిపాదన చేశారు. ప్రతిపాదన చేసి ఇప్పటికీ లోకంలో దరిద్రం పోవడానికి చింతామణిగా చెప్పబడేటటువంటి స్తోత్రం కనకధారా స్తోత్రం. నాకు తెలిసి ఎందరో పెద్దలు ఇంట్లో దొంగలు పడి వస్తువులన్నీ పోతే మండలం రోజులు దీక్షగా ఈ కనకధార తరిగితే మళ్ళీ పోయిన వస్తువులు దొరికిన వాళ్ళు ఎందరో ఉన్నారు అలా వస్తువుల్ని పొందిన వాళ్ళు. ఇప్పటికీ కనకధారా స్తోత్రాన్ని అంత శక్తి. అది శంకర భగవత్పాదులు చేసిన మొట్టమొదటి స్తోత్రం. అటువంటి శంకరాచార్యుల వారు తరువాతి కాలంలో తల్లిగారు ఉపనయనం చెయ్యాలి అని సంకల్పం చేసి కామ్యోపనయనం చేశారు. చేస్తే అక్కడి నుంచి ఆయన విశేషమైనటువంటి ప్రజ్ఞాపాఠముల చేత సమస్త వాంగ్మయమైనకి కరతలామలకమైంది. ఆయనకి అవడమేమి, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమి అస్తు సదాశివోం. మరి ఇవన్నీ లేకుండా ఆయన ఒక్కసారి నాకు వచ్చినట్లు భాషింపచేయలేరా? చెయ్యకూడదు. ఎందుకని? వచ్చినది ఆచార్యుడిగా వచ్చారు. ఆచార్య అన్న మాటకు అర్థం ఏమిటంటే తాను వేదాన్నంతటినీ బాగా చదువుకుని వేదాంతర్గతమైనటువంటి విషయములను తాను ఆచరించి లోకాంచేత ఆచరింపచేసిన వాడు ఆచార్య. అసలు శంకరాచార్యుల వారి అవతారంలో మొట్టమొదట ఆయన పాదం పట్టుకున్న దగ్గర నుంచి విడుదల ప్రారంభం. ఆయన పాదములు పట్టి బంధనంలో పడ్డవాడు లేడు. ఆయన పాదాలు పట్టిన ప్రతివాడు విడుదలే. అదే శంకర విజయం. అందుకే జయ జయ శంకర హర హర శంకర. ఎక్కడికి వెళ్ళినా రెండు మాటలే. అటువంటి శంకరాచార్యులు వారు ఒడ్డుకొచ్చారు. ఒడ్డుకొస్తే అమ్మగారు అన్నారు, రారా ఇంటికి వెళ్ళిపోదాం అన్నారు. పిచ్చి తల్లి కదూ, తల్లి ప్రేమ తల్లి ప్రేమ అంటే ఆయన అన్నారు, అమ్మా ఎక్కడికి వెళ్ళిపోతాను, నాకు ఆకలేసి ఏ ఇంటి ముందు నిలబడి భవతి భిక్షాం దేహి అంటే నా జోలిలో అన్నం వేసినటువంటి ప్రతి తల్లి నా అమ్మ. నాకు పాఠం చెప్పి నాకు సన్మార్గం చూపించిన ప్రతి గురువు నా తండ్రి. నాకు ఒక మంచి భార్య ఉందమ్మా ఇప్పటికే. ఎవరో తెలుసా భార్య? సన్యాసిని కనుక ఇప్పుడు నేను నాకు శాంతి భార్య. కాబట్టి వసుధైవ కుటుంబకం, నాకు ఈ మూడు లోకములు నా కుటుంబమే. కాబట్టి అమ్మా ఇంక ఇంటికి రావడం కుదరదు, సన్యసించాను కదూ వెళ్ళిపోతున్నాను అన్నాడు. అమ్మంది ఏడిచి, ఒరే ఒక్కగానొక్క కొడుకువి, సన్యసించి వెళ్ళిపోతున్నావే, కళ్ళ ముందు ఉంటావని తాపత్రయపడ్డాను. మీ తండ్రి గారా శరీరం విడిచిపెట్టారు, నువ్వా వెళ్ళిపోతున్నావు, పెద్దదాన్ని అయిపోయాను, ఎలాగరా అంది. అంటే ఆయన అన్నారు, అమ్మ బెంగ పెట్టుకోకు, నీకు అవసాన కాలం ఏర్పడినప్పుడు నన్ను స్మరించు, నేను ఎక్కడ ఉన్నా నీ దగ్గరికి వస్తానమ్మా అని వరం ఇచ్చారు. శంకరాచార్యుల వారు అమ్మగారికి ఇచ్చినటువంటి వరానికి వచ్చారు. ఎందుకో తెలుసా అండి? మీరు బాగా గుర్తించవలసిన విషయం ఒకటి ఉంది. ఈ దేశంలో అత్యంత పూజనీయమైన స్థానము అన్న దాంట్లో తిరుగులేని స్థానం ఏదైనా ఉంటే తల్లి ఒక్కటే. తల్లికి పూజనీయత ఏ చోట తగ్గదు. కొడుకు సన్యాసం తీసుకుని పీఠాధిపతి అయ్యాడు అనుకోండి, పీఠాధిపతిగా కొడుకు కూర్చుంటే తండ్రి దర్శనానికి వచ్చాడు అనుకోండి, తండ్రి కొడుక్కి నమస్కారం చేసి వెళ్ళాలి, కొడుకు లేచి నిలబడక్కర్లేదు. తల్లిగారు వస్తున్నారనుకోండి, మామూలుగా కాదు, పరమ ఆదర బుద్ధితో లేచి నిలబడి అమ్మకి నమస్కారం చెయ్యాలి. ఇంకా విచిత్రం ఏమిటో తెలుసా? సన్యాసం తీసేసుకున్నాడు అనుకోండి తండ్రి, అంటే అంతకుముందు పెళ్ళయింది, కొడుకు ఉన్నాడు, తండ్రి ఏ కారణానికో సన్యాసం తీసుకున్నాడు. ఆ తండ్రి సన్యాసం తీసుకున్న తర్వాత కొంతకాలానికి శరీరం విడిచిపెట్టాడు. కొడుకు 11 రోజులు కార్యక్రమాన్ని చెయ్యకూడదు. 11వ రోజు కానీ 12వ రోజు కానీ ప్రత్యేకమైన ఒక్క కార్యక్రమాన్ని చేస్తాడంతే, ఇక మిగిలిన కార్యక్రమాన్ని చెయ్యకూడదు. అదే సన్యసించిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, తల్లి కానీ తండ్రి కానీ శరీరం విడిచిపెట్టారని తెలిసిందనుకోండి, ఉత్తర క్షణం ఏ బట్టలతో ఉన్నాడో ఆ బట్టలతో వెళ్ళి స్నానం చెయ్యాలి. తల్లి తండ్రి ఇద్దరి విషయంలో స్నానం. బ్రతికున్నప్పుడు తండ్రి దర్శనానికి వస్తే కొడుకు లేచి నిలబడక్కర్లేదు, నమస్కారం చెయ్యక్కర్లేదు, తండ్రే కొడుక్కి చేసి వెళ్ళాలి. తల్లి సన్యసించినప్పటికీ కూడా తల్లి కనబడితే మాత్రం పరమ ఆదర బుద్ధితో లేచి నిలబడి నమస్కరించాలి. అందుకే మహానుభావుడండి సన్యాస ధర్మాన్ని రాశీభూతంగా ఆచరించి చూపించిన మహాపురుషులు పరమాచార్య. పరమాచార్య ఒకనకొకప్పుడు సంచారం చేస్తుంటే ఆయన్ని చూడాలని వచ్చారు మహాలక్ష్మమ్మ గారు తల్లి. ఆయన అనుగ్రహ భాషణం చేస్తూ ఇలా చూశారు, అమ్మగారు కనబడ్డారు, వెంటనే లేచి నిలబడి నమస్కారం చేశారు. రెండవ రోజు చూశారు,
మళ్ళీ తడిగి చాటున అమ్మగారు కనబడ్డారు. అయిపోయింది కార్యక్రమం. ఎవ్వరికీ చెప్పలేదు, మనం ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం అని వెళ్ళిపోయారు. ఎందుకంటే అమ్మని అదే పనిగా తాను చూసినా, తనని అమ్మ చూసినా మళ్ళీ పూర్వాశ్రమ అనుబంధాలు గుర్తొస్తాయని వెళ్ళిపోయారంతే, ఆ ప్రదేశం విడిచిపెట్టి. ఆఖరికి అవతార పరిసమాప్తి చేస్తూ విదేహముక్తికి వెళ్ళిపోతూ శరీరం వదిలిపెట్టే ముందు కూడా ఆ చిత్తరువు తెప్పించుకుని అమ్మ వంక ఒక్కసారి కన్నులతో పూర్తిగా సంతోషంగా చూసి, కలవై వంక చూసి నమస్కరించి శరీరం వదిలిపెట్టారు. అమ్మని మించినటువంటి పూజనీయమైనటువంటి స్వరూపం లోకంలో ఇంకొకటి లేదు. అన్ని వేళలా పూజింపబడవలసిన స్వరూపం ఏదైనా ఉంటే అమ్మ ఒక్కతే. సన్యాసి కూడా, పీఠాధిపతి కూడా తల్లిని గౌరవించి పూజించి నమస్కరిస్తాడు. ఇక సామాన్యుడి విషయం చెప్పవలసిందే ఉంది. ఆర్షధర్మమునందు తల్లిని గౌరవించడం, తల్లి పట్ల మర్యాదతో ఉండడం అన్నదానికి అంత పెద్ద పీట వేశారు. శంకరాచార్యుల వారు కేవలం అవతార స్వీకారం చేయడం కాదు, తల్లి పట్ల ఎంత గౌరవంతో ఉండాలో మనకందరికీ కూడా తన ఆచరణ చేత బోధించి చూపించారు. చిట్ట చివర తల్లిగారి ప్రాణోత్క్రమణం అవుతుంటే శంకరాచార్యుల వారిని స్మరిస్తే వచ్చారు. ఒక్క బంధువు దహన కార్యంలో సహాయం చేయలేదు. సన్యాసి తల్లి మేము దగ్గరికి రామన్నారు. అంటే శంకరాచార్యుల వారే అమ్మగారిని పట్టుకుని తీసుకెళ్లి ఆకుల మీద పడుకోబెట్టారు. పడుకోబెడితే తల్లిగారి తలకట్టున ఒక కుటుంబం, కాళ్ల కట్టున ఒక కుటుంబం మాత్రం నిలబడింది. ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో ఆ రెండు కుటుంబాలు, ఆ రెండు ఇంటి పేర్లని మాత్రం తలకట్టు కుటుంబం, కాళ్లకట్టు కుటుంబం అనే అర్థం వచ్చే పేర్లతోటే పిలుస్తారు మలయాళ భాషలో. శంకరాచార్యుల వారి అమ్మగారిని ఆదరించిన కుటుంబాల రెండు కుటుంబాలని కేరళ రాష్ట్రంలో పరమగౌరవంతో పిలువబడతాయి ఇంటి పేర్లతోటి. శంకర భగవత్పాదులప్పుడు ఆమె శరీరంలో తునక కోసి ఆ శరీరాన్ని తీసుకెళ్లి అంత్యేష్టి సంస్కారం చేశారు. ఆనాడు శంకరాచార్యుల వారు తల్లికిచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవడంలో కలిసి రాలేదు కనుక శంకర భగవత్పాదుల యొక్క శాప కారణంగానే ఇప్పటికీ ఆ రాష్ట్రంలో వాళ్ళ ఇంటి పెరటిలోనే వాళ్ళ కుటుంబ వ్యక్తుల్ని సమాధి చేసుకునే అలవాటు వచ్చింది. శంకరాచార్యుల వారు వారింట్లోనే సమాధి చేశారు. అందుకే ఇప్పటికీ మీరు కాలడి వెడితే ఆ తల్లి ఆర్యాంబ యొక్క సమాధి శంకరాచార్యుల వారు ఏ ఇంట ఉన్నారో ఆ ఇంట్లోనే మీకు కనపడుతుంది, అఖండ జ్యోతి వెలుగుతూ కనపడుతుంది. అంతటి మహానుభావుడు శంకరులంటే. తల్లిని అంత గౌరవించినటువంటి మహాపురుషులు. అటువంటి శంకరాచార్యుల వారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి ఉండకపోతే వారు భారతదేశం అంతటా కూడా 3 పర్యాయములు పాదచారి అయి ఎలా పర్యటిస్తారు? ఆశ్రమం అంగీకరించాలి. అలా సన్యాసి కాబట్టి తిరిగారు కాబట్టి 72 అవైదికమైనటువంటి వాదనలను ఖండించి మహానుభావుడు మళ్ళీ వేదాన్నంతటినీ కూడా ప్రమాణవాక్కుగా నిలబెట్టి, ఇవాళ మనం ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నామంటే ఈ కార్యక్రమాలన్నీ కూడా శంకరాచార్యుల వారి భిక్ష. శంకరులు లేని నాడు ఇవేమీ లేవు, కాలగర్భంలో ఎప్పుడో కలిసిపోయాయి. శంకరులు అవతారం వచ్చింది కాబట్టి ఇప్పటికి ఇవి అన్నీ బతికి బట్ట కట్టే. కాబట్టి శంకరులకి నమస్కారం చెయ్యకపోతే అంతకన్నా కృతజ్ఞత ఇంకొకటి ఉండదు.